ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపు వల్లే పట్టిసీమ ద్వారా 400 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు తరలించగలిగామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పట్టిసీమ నిర్మాణ సమయంలో జగన్ అవహేళన చేశారని, ఇప్పుడు అదే ప్రాజెక్టు సముద్రంలో వృధాగా కలుస్తున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడంలో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా పవిత్ర సంగమం వద్ద కృష్ణా గోదావరి జలాలు కలిసిన చోట మంత్రి జలహారతి ఇచ్చారు. పట్టిసీమ ఇప్పటి వరకు 50,000 కోట్ల రూపాయల విలువైన సంపద ఇచ్చిందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద మరమ్మతుల కోసం 350 కోట్ల నిధులు విడుదల చేశామని వెల్లడించారు. పట్టిసీమ వల్ల గోదావరి వరద జలాల్ని ఈ కృష్ణా డెల్టాకు ఉపయోగించుకోవడం ద్వారా కృష్ణా నది ఎగువన శ్రీశైలంలో బ్యాక్ వాటర్ ని అటు రాయలసీమకి ఏ రకంగా ఉపయోగించుకుంటున్నామో 7-8 సంవత్సరాలుగా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మొన్న సంవత్సరం మీరు చూశారు, రాయలసీమకు సంబంధించినటువంటి మరి ఏ రిజర్వాయర్ చూసినా కూడా 90-95% నిలువ చేయగలిగాము అని అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పటి వరకు కనుక చూసినట్లయితే దగ్గర 428 టీఎంసీలు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తరలించింది. అంటే ఈ రకంగా నాగార్జున సాగర్ కంటే కూడా ఎక్కువ నీటిని వేళ మనం మరి ఇటు కృష్ణా నదికి తరలించడం జరిగింది.